మీ జీవితంలో అన్నీ వ్యతిరేకంగా జరుగుతున్నాయి. ఎంత కష్టపడినా ఫలితం లేదు. ఎంత ప్రయత్నించినా అవకాశాలు రావడం లేదు. ప్రతి ఉదయం లేవగానే ఒకే ఆలోచన. నా జీవితం ఇంతే. నా వల్ల ఏమీ కాదు. కానీ నేనిప్పుడు మీకు ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఒకవేళ మీ జీవితాన్ని నాశనం చేస్తున్నది మీ చుట్టూ ఉన్న వాళ్ళు కాదు, మీ సొంత ఆలోచనలు అయితే? ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, మీ జీవితాన్ని మార్చే మాస్టర్ కీ కూడా బయట లేదు. మీ సబ్‌కాన్షియస్ మైండ్‌లోనే ఉంది. జీవితంలో మనం ఎదుర్కొనే అతిపెద్ద యుద్ధం బయట ప్రపంచంతో కాదు, మన సొంత మనసుతో. చాలామంది తమ వైఫల్యాలకు పరిస్థితులను, అదృష్టాన్ని లేదా ఇతరులను కారణంగా చూపిస్తారు. కానీ నిజం ఏంటంటే, మన భవిష్యత్తును నిర్ణయించేది ముందుగా మన ఆలోచనలే. ప్రతిరోజు మనకు మనం చెప్పుకునే మాటలు మన సబ్‌కాన్షియస్ మైండ్‌లో విత్తనాల్లా నాటబడతాయి. నా వల్ల కాదు, నేను ఓడిపోతాను, నా అదృష్టం బాగోలేదు అనే ఆలోచనలు భయాన్ని, అనుమానాన్ని పెంచుతాయి. అదే నేను నేర్చుకుంటున్నాను, నేను రోజు రోజుకు ఎదుగుతున్నాను, నా జీవితంలో మంచి అవకాశాలు వస్తున్నాయి అనే ఆలోచనలు మీ సబ్‌కాన్షియస్ మైండ్‌లో ధైర్యాన్ని, ఆశను, ఆత్మవిశ్వాసాన్ని నాటుతాయి. మీ సబ్‌కాన్షియస్ మైండ్‌కి ఏది నిజం, ఏది అబద్ధం అనే తేడా తెలియదు. మీరు పదే పదే ఏది నమ్ముతారో దాన్నే నిజమని నమ్మేసి మీ ఆలోచనలు, మీ నిర్ణయాలు చివరికి మీ జీవితాన్ని కూడా అదే దిశలో నడిపించడం మొదలుపెడుతుంది. ఒక్కసారి మీ మనసును ఒక సారవంతమైన పొలంగా ఊహించుకోండి. ఒక రైతు తన పొలంలో ఏ విత్తనం వేస్తాడో కొన్ని రోజుల తర్వాత అదే పంటగా అతని ముందుకు వస్తుంది. మామిడి గింజ వేస్తే మామిడి చెట్టు పెరుగుతుంది. ములులు విత్తనం వేస్తే అందమైన పూల చెట్టు ఎప్పుడు పూయదు కదా. ప్రకృతి ఈ నియమాన్ని ఎప్పుడూ మార్చదు. మీ సబ్‌కాన్షియస్ మైండ్ కూడా అంతే. ప్రతిరోజు మీరు అందులో నాటుకునే ఆలోచనలే రేపటి మీ జీవితంగా మారుతాయి. నా వల్ల కాదు, నేను ఎప్పటికీ గెలవలేను, నా అదృష్టం ఇంతే అనే భయం, అసూయ, కోపం, నిరాశ వంటి ఆలోచనలు మీ సబ్‌కాన్షియస్ మైండ్‌లో నిశ్శబ్దంగా పెరిగి మీ ఆత్మవిశ్వాసాన్ని కొద్ది కొద్దిగా తినేస్తాయి. తర్వాత మనం ఆశ్చర్యపోతాం, ఎందుకు నా జీవితంలో ఏది సరిగ్గా జరగడం లేదు అని. కానీ ఒక్కసారి మీ మనసులో నాటే ఆలోచనలను మార్చి చూడండి. ప్రతి ఉదయం ఆశతో రోజును ప్రారంభించండి. కృతజ్ఞతతో ఆలోచించండి. ప్రేమను పెంచుకోండి. నేను చేయగలను అనే ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోండి. క్రమశిక్షణ అలవాటు చేసుకోండి. మొదటి రోజు పెద్ద మార్పు కనిపించకపోవచ్చు, కానీ మీరు నాటే ప్రతి మంచి ఆలోచన మీ సబ్‌కాన్షియస్ మైండ్‌ని కొంచెం కొంచెంగా బలంగా మార్చడం ప్రారంభిస్తుంది. మీరు చేసే ప్రతి చిన్న మంచి అలవాటు మీ భవిష్యత్తును కొంచెం కొంచెంగా మార్చడం ప్రారంభిస్తుంది. ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకోండి, మన జీవితం ఒక్క రోజులో మారిపోదు. కానీ ప్రతిరోజు మనం చేసే చిన్న చిన్న నిర్ణయాలు, మనం ఆలోచించే చిన్న చిన్న సానుకూల ఆలోచనలు, మనం అలవాటు చేసుకునే చిన్న చిన్న మంచి పనులే చివరికి ఒక గొప్ప జీవితాన్ని నిర్మిస్తాయి. అందుకే ప్రతి ఉదయం లేవగానే మీకు మీరే ఒక ప్రశ్న వేసుకోండి. ఈరోజు నా సబ్‌కాన్షియస్ మైండ్‌లో నేను ఎలాంటి ఆలోచనలు నాటబోతున్నాను? ఎందుకంటే ఈరోజు మీరు నాటే ఆలోచనలే రేపు మీరు జీవించే జీవితానికి పునాది అవుతాయి. భయం బయట నుంచి వచ్చేది కాదు. చాలా సందర్భాల్లో అది మన మనసులోనే పుడుతుంది. ఒకవేళ ఫెయిల్ అయితే, ఒకవేళ వాళ్ళు నన్ను చూసి నవ్వితే అని మనం ఊహించుకునే ఆలోచనలే క్రమంగా భయంగా మారిపోతాయి. ఆ ఆలోచనలను పదే పదే గుర్తు చేసుకుంటే మీ సబ్‌కాన్షియస్ మైండ్ వాటినే నిజమని నమ్మి ఆ భయాన్ని ఇంకా బలంగా చేస్తుంది. అలాగే కోపం, ద్వేషం, పగ వంటి భావాలు కూడా మనల్నే ఎక్కువగా బాధిస్తాయి. వాటిని మనసులో పట్టుకొని తిరిగేది మనమే. ఆ భారాన్ని మోసేది కూడా మనమే. ఎవరినైనా క్షమించడం అంటే వారు చేసిన తప్పుని సమర్థించడం కాదు. ఆ సంఘటన ఇకపై నా మనశ్శాంతిని దెబ్బతీయనివ్వను అని నిర్ణయం తీసుకోవడం. మనసులో ఉన్న కోపం, బాధ కాస్త తగ్గినప్పుడే ప్రశాంతతకు చోటు జరుగుతుంది. ఆ ప్రశాంతత వచ్చినప్పుడే కొత్త ఆలోచనలు వస్తాయి, కొత్త అవకాశాలు కనిపిస్తాయి. అందుకే మనలో ఉన్న భయాన్ని, ధైర్యాన్ని మార్చండి. కోపాన్ని క్షమతో మార్చండి. నిరాశను ఆశతో మార్చండి. అదే నిజమైన మానసిక స్వేచ్ఛ. అదే జీవితాన్ని మార్చే మొదటి అడుగు. మీకు తెలుసా, ప్రతి రాత్రి నిద్రపోయే ముందు మీకు మీరు చెప్పుకునే మాటలు చాలా ప్రభావితం చేస్తాయి. రోజంతా జరిగిన సమస్యలని గుర్తు చేసుకుంటూ నిద్రపోతే మీ సబ్‌కాన్షియస్ మైండ్ కూడా అదే ఒత్తిడిని తనలో నిల్వ చేసుకుంటుంది. కానీ పడుకునే ముందు 2-3 నిమిషాలు ప్రశాంతంగా కూర్చొని, నేను రోజు రోజుకి మెరుగుపడుతున్నాను, నా జీవితం సరైన దిశలో వెళ్తోంది, నేను ప్రశాంతంగా ఉన్నాను,
నేను బాగా చదువుకుంటున్నాను అని మీకు మీరే చెప్పుకోండి. ఇలా ప్రతిరోజు చేస్తే ఆ సానుకూల ఆలోచనలు నెమ్మదిగా మీ సబ్కాన్షియస్ మైండ్లో చోటు చేసుకొని మీ ఆలోచించే విధానాన్ని మార్చడం ప్రారంభిస్తాయి. అవి ఏవో మాయ చేసే మంత్రాలు కాదు. అవి మీ దృష్టిని సమస్యల మీద నుంచి అవకాశాల మీదకు మళ్లించే చిన్న మానసిక అలవాటు అంతే. ఒక్కసారి ఆలోచనలు మారితే నిర్ణయాలు మారుతాయి. నిర్ణయాలు మారితే అలవాట్లు మారుతాయి. అలవాట్లు మారితే చివరికి మీ జీవితం కూడా మారడం మొదలవుతుంది. ప్రపంచంలో 2 రకాల మనుషులుంటారు. ఒకరు పరిస్థితులు మారితే నేను మారుతాను అని ఎదురుచూస్తారు. మరొకరు నేను మారితే పరిస్థితులు కూడా మారతాయని నమ్ముతారు. చరిత్రను సృష్టించిన ప్రతి వ్యక్తి రెండో మార్గాన్నే ఎంచుకున్నాడు. కొత్త అదృష్టం కోసం, కొత్త అవకాశాల కోసం, లేదా ఎవరైనా వచ్చి మన జీవితాన్ని మార్చాలని ఎదురు చూడాల్సిన అవసరం లేదు. నిజమైన మార్పు మీ సబ్కాన్షియస్ మైండ్లో నాటే ఆలోచనలతోనే మొదలవుతుంది. ఈ రోజు నుండి మీ గురించి చెడుగా మాట్లాడడం ఆపండి. మీ కలలను చిన్నచూపు చూడడం ఆపండి. ఆశ, ధైర్యం, క్రమశిక్షణ, ప్రేమ అనే మంచి విత్తనాలను ప్రతిరోజు మీ సబ్కాన్షియస్ మైండ్లో నాటండి. ఒకరోజు అవే విత్తనాలు మీ జీవితాన్ని విజయంతో, ప్రశాంతతతో, ఆనందంతో నింపే మహావృక్షాలుగా మారతాయి. గుర్తుంచుకోండి, మీ జీవితాన్ని మార్చే గొప్ప శక్తి బయట ఎక్కడా లేదు. అది ఎప్పటి నుంచో మీ సబ్కాన్షియస్ మైండ్లోనే ఉంది. ఈరోజు మీరు విన్న ప్రతి మాటలో ఒక సందేశం దాగి ఉంది. మీ భవిష్యత్తును మార్చేది మీ పరిస్థితులు కాదు, మీ సబ్కాన్షియస్ మైండ్లో మీరు నాటే ఆలోచనలు. కాబట్టి ఈ రోజు నుంచి ఒక నిర్ణయం తీసుకోండి. మీ గురించి చెడుగా మాట్లాడడం ఆపండి. భయాన్ని పోషించడం ఆపండి. ప్రతి ఉదయం ఆశను ఎంచుకోండి. ప్రతి రాత్రి ప్రశాంతతను ఎంచుకోండి. ఎందుకంటే మీ సబ్కాన్షియస్ మైండ్ వింటున్న ప్రతి మాట ఒకరోజు మీ జీవితంగా మారబోతుంది. గుర్తుంచుకోండి, మీరు ఈరోజు ఆలోచిస్తున్న వ్యక్తే రేపు మీరు అవ్వబోతున్న వ్యక్తి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మోటివేషన్ స్టోరీస్ కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.